Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు చేసింది చెప్పుకోవడం చేతకాలే. కడపలో బయటపడిన పచ్చి నిజాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును పొందుపరుస్తూ పలుచోట్ల బ్యానర్లు, హోర్డింగ్లు వెలుస్తున్నాయి. సంపద సృష్టి విషయంలో ఇటీవలే పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమగ్ర వివరాలను ఇందులో రాసుకొచ్చారు. దీనిని కట్టిన వాళ్ళు ఎవరి పేరు కూడా ఈ బ్యానర్లలో లేకపోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫలానా పార్టీ అని ఎక్కడా కూడా చెప్పుకోకుండా ఆర్థిక సంవత్సరం కేంద్రం ఇచ్చిన గణాంకాలను బేరీజు వేస్తూ వాటికి సంబంధించిన వివరాలను ఇందులో ముద్రించారు. వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వెలిసినట్లుగా తెలుస్తోంది. జగన్కి చేసింది చెప్పుకోవడం చేత కావడంలా అనే అక్షరాలు కడప స్లాంగ్లో ఈ బ్యానర్ పై భాగంలో పెద్దగా ముద్రించారు. దాని కింద ఓ టేబుల్ వేసి గత చంద్రబాబు ప్రభుత్వంలో చివరి ఆర్థిక సంవత్సరం 2018-2019, వైఎస్ జగన్ హయాంలో చివరి ఆర్థిక సంవత్సరం 2023-24లో రాష్ట్రంలో నమోదైన వార్షిక అభివృద్ధి రేటును పొందుపరిచారు. ఈ లెక్కలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఇటీవలే రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధానాలే. రాజ్యసభ సాక్షిగా గత 5 ఏళ్లలో జగన్ సృష్టించిన సంపదన్న, కరోనా లాంటి పరిస్థితులను ఎదుర్కొని కూడా అన్నింటిలో కలుపుకొని 2018-2019కి ఉన్న సంపదకు రెట్టింపు లెక్కను జగన్ సృష్టించాడని ఇందులో పొందుపరిచారు. రాజ్యసభ సాక్షిగా గత 5 ఏళ్లలో జగన్ సృష్టించిన సంపదన్న, కరోనా లాంటి పరిస్థితులను ఎదుర్కొని కూడా అన్నింటిలో కలుపుకుని 2018-2019కి ఉన్న సంపదకు రెట్టింపు లెక్కను జగన్ సృష్టించాడని ఇందులో పొందుపరిచారు. 2018-2019 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి 7.9 లక్షల కోట్ల రూపాయలు ఉండగా 2023-24 నాటికి అంటే జగన్ హయాంలో ఈ సంఖ్య 12.91 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని ఈ బ్యానర్లో వివరించారు. సంపద సృష్టించడం అంటే ఇది కదూ మరి అని రాశారు.